ఈ రాత్రి విశ్వాసిగా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. విశ్వాసిగా నీకు కొన్ని హక్కులు కూడా ఉన్నాయి. విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవునితో నడుస్తున్న వాడిగా, దేవునితో ప్రయాణం చేస్తున్న వాడిగా, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా కూడా నీకు కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. ఈవేళ నేను కొన్ని 6 హక్కులు 6 బాధ్యతలు చెప్తాను. 6 హక్కులు 6 బాధ్యతలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి హక్కు ఏంటంటే, మొదటి బాధ్యత ఏంటంటే, ఇఫ్ ద ప్రేయర్ ఈజ్ యువర్ డ్యూటీ, ప్రార్థన నీ బాధ్యత అయితే ఆశీర్వాదం నీ హక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు ఏది మన బాధ్యత అవ్వాలి? ప్రార్థన చేయటం నీ బాధ్యత అయినప్పుడు ఆశీర్వాదాన్ని అనుభవించటం నీ హక్కు. ఆటోమేటిక్గా ఎవడో కూడా కాదనలేడు. వన్స్ ద ల్యాండ్ ఈజ్ రిజిస్టర్డ్ ఆన్ సంబడీస్ నేమ్, ఒకసారి ఒక భూమి కానీ ఒక ఇల్లు కానీ మరొక వ్యక్తి మీద పేరు మీద రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, ఎవరైనా దాన్ని మార్చగలరు? ఇంకా దాన్ని ఎవరు మార్చగలరు? ఎవరైతే రిజిస్టర్ చేశాడో అతనికి కూడా సాలాచారులు అధికారము ఉండదు. కానీ దీనికి ముందు మనం చేయవలసిన, తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, ప్రార్థన నీ బాధ్యత అవ్వాలి. ఆశీర్వాదం కోసం అందరూ అడుగుతారు, దీవెన కోసం ప్రతి వ్యక్తి అడుగుతాడు. ప్రొద్దున లెగిస్తే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఎలాగుంటుందంటే, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా, నా అవసరతలు అయ్యి ప్రభువా, నా అక్కర్లు ఈ ప్రభువా, నాకు ఈ దీవెన కావాలి ప్రభువా, ఆ దీవెన కావాలి ప్రభువా అని అడుగుతాం. అడగటంలో తప్పు అని నేను అడగట్లేదు, కానీ నువ్వు దేవుని ఏ దీవెన అయితే ముందు అడుగుతున్నావో ఆ దీవెనని నువ్వు అడగటానికి ముందు, దాన్ని పొందటానికి ముందు నీ బాధ్యతను నెరవేర్చాలి. ప్రభు మనకి ఇచ్చిన మొట్టమొదటి బాధ్యత ఏంటంటే, ప్రార్థించటము ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత కావాలి. ప్రార్థించటము, ప్రార్థన అంటే యేసుతో సంభాషణ, పరమ తండ్రిని సందర్శించటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో నీ హృదయాన్ని విప్పి నీ గోడును చెప్పుకోవటమే ప్రార్థన. కొంతమంది నాకులాగా చదువుకున్న వాళ్ళు లేదా మరి ఇంకా గొప్పవాళ్ళు మంచి మంచి పదాలు ఉపయోగించి ప్రార్థన చేయొచ్చు, కానీ గాడ్ డజంట్ లుక్ ద వర్డ్స్. దేవుడు ఏం చూడ్డు? నువ్వు మా ప్రార్థనలో వాడుతున్న భాషను, పదజాలాన్ని ప్రభువు వినడు, దానిని చూడడు. వాట్ గాడ్ లుక్స్ ఎట్, దేవుడు దేన్ని చూస్తాడంటే నీ హృదయమును చూస్తూ ఉంటాడు. చదువుకున్నవాడు ఒకలాగా ప్రార్థన చేస్తాడు, చదువు లేనివాడు ఒకలాగా ప్రార్థన చేస్తాడు, పండితుడు ఒకలాగా ప్రార్థన చేస్తాడు, పామరుడు ఒకలాగా ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు ప్రతి వాడి ప్రార్థనను ఒకేలాగా వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు నేను చదువుకోలేదండి, నాకు ప్రార్థన రాదండి అనొద్దు. నీకు వచ్చి రాని మాటలతోనే ప్రభుని ప్రార్థించటము నీ బాధ్యత అయితే ఆశీర్వాదము పొందుకోవటము నీ హక్కు.